రాఘవేంద్ర ఫిల్మ్స్ వనకన్య వండర్ బాయ్స్ దీంట్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది శివశంకర్ చౌదరి గారు అండి. జాలాది శివశంకర్ చౌదరి గారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఇది. అట్లాగే అల్లాబక్షు గారు గుంటూరు, ఆయన విజయసారథి రియల్ ఎస్టేట్స్ ఎండి. అట్లా రాధా రాజేశ్వరి గారు సెన్సార్ బోర్డు మెంబరు. ఈ ముగ్గురు కలిసి ఒక మంచి బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించాలని చెప్పి ముందుకు వచ్చారు. నేను వీళ్ళకి ఫస్ట్ కథ చెప్పడం జరిగింది. కథ వీళ్ళకి నచ్చింది. అలాగే ఈ సబ్జెక్ట్లో ఆర్తి అగర్వాల్ గారు అయితే బాగుంటారు. ఎందుకంటే ఆవిడకి అందాల నటి అని ఒక పేరుంది మన ఇండస్ట్రీలో కూడా. నిజంగానే ఆవిడ అందాల నటి. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఈ సబ్జెక్ట్ చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆర్తి అగర్వాల్ గారు. ఈ సినిమా నేను చేస్తానని చెప్పి అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఈ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక 30% పూర్తి చేసుకుందండి ఈ సినిమా. దాంట్లో ఆర్తి అగర్వాల్ గారి క్యారెక్టరు మెయిన్ క్యారెక్టర్ ఆమె చేస్తున్నారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్, అంటే వైవిధ్యంతో కూడుకున్న క్యారెక్టర్. ఒక వెరైటీ పాత్రలో ఫస్ట్ టైం నటిస్తున్నారు. అంటే ఒక వనకన్య క్యారెక్టర్ అన్నమాట. దీంట్లో వనకన్య అంటే కొన్ని అరాచక శక్తుల్ని అంతం చేసే ఒక మంచి ఒక అద్భుతమైన పాత్రని. అంటే ఆమె కొంతమంది అంటే ఒక పవర్ రేంజర్స్ని కొంతమందిని ఆమె ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఈ అరాచకాలను అంతం చేయడం అనమాట. బట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే మెయిన్ పాత్ర చేస్తున్నారు. ఆమె మాస్టర్ సుప్రీం ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారండి. ఆ బాబు కూడా దీంట్లో ఒక పవర్ రేంజర్గా మంచి పాత్ర పోషిస్తున్నాడు. అట్లాగే న్యూ ఇంట్రడక్షను కృష్ణ, అది వంశీ కృష్ణ అనే ఒక చిన్న బాబుని కూడా మేము ఈ చిత్రం నుంచి మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అట్లాగే ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు పవర్ రేంజర్స్గా నటిస్తున్నారు. అట్లానే ఇది ఒక కంప్లీట్గా ఫుల్ గ్రాఫిక్స్ వర్క్తో మేము ప్లాన్ చేసాము. కొద్దిగా మా బడ్జెట్ విషయంలో మా ప్రొడ్యూసర్స్ కూడా వెనకాడకుండా నాకు ధైర్యాన్ని ఇచ్చి మీరు చెయ్యండి, ఇది డెఫినెట్గా మంచి మనకి 100 days పిక్చర్ అవుతుందని చెప్పేసి వాళ్ళు నాకు మంచి నమ్మకాన్ని క్రియేట్ చేశారు. బట్ అనుకున్న ప్రకారంగానే దీన్ని నేను సెట్స్ మీదకి వెళ్ళి ఒక భారీ బడ్జెట్తో బాగా చేయగలుగుతున్నాను సినిమాని. It's the first time నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నా, వనకన్య and Wonder Boys, and I would like to thank producer Shivshankar garu, Allaboshi garu, Radha Rajeshwari garu, and of course my director Shivraj garu, and also the little cute boys who are doing wonderful. And my character, it's like totally natural. Vanakanya. And yeah, it's a very new and great experience. Especially this is the first time I'm doing a children's film, and I really feel delighted to do it. And rest, I guess, is up to the teamwork and how you guys find it also. And story chala manchidi. I mean, under parents ki పిల్లలకి చూపడానికి చాలా నచ్చుతుంది. And I think you can learn a lot basically, and it really has a very meaningful theme in it. So yeah, I'm just hoping for the best, and I'm sure all the parents out there would love it too. శ్రీ రాఘవేంద్ర ఫిల్మ్స్ వనకన్య వండర్ బాయ్స్ అనే టైటిల్ నా మిత్రుడు దర్శకుడు శివనాగేశ్వరరావు చెప్పిన కథ నాకు నచ్చింది. ఈ చిత్రం చేయడానికి ఇష్టపడ్డాను. ఈ చిత్రంలో అందాల నటి ఆర్తి అగర్వాల్,
సహజ నటుడు మాస్టర్ సుప్రీములు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్లో ఆర్తి అగర్వాల్ ఒక వ్యక్తిగా కలిసిపోయి మంచిగా సహకరిస్తున్నారు. మాకు ఈ చిత్రాన్ని దర్శకుడు శివనాగేశ్వరరావు చక్కగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మంచి కామెడీ చేయబడుతుంది. ఈ చిత్రంలో ఆశ్చర్యపడే గ్రాఫిక్స్ ఉంటాయి. నిర్మాతగా ఇది నా మొదటి చిత్రం. నా మొదటి చిత్రమే ఆర్తి అగర్వాల్తో చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఓల్డేజ్ ఆశ్రమం నడిపిస్తున్నాను. దానిలో సెక్స్ అయినాను. ఈ సినీ పరిశ్రమలో కూడా సెక్స్ అవుతానని నమ్మకంగా ఉంది. ఈ సినిమా సెక్స్ అయినాక సంవత్సరానికి 2 సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకునేదని నమ్మకంగా ఉన్నాను. శ్రీ రాఘవేంద్ర ఫిలిమ్స్ బ్యానర్పై వనకన్య వండర్ బాయ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామండి. ఇది సోషియో ఫ్యాంటసీ సినిమా. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫైట్స్ కూడా కామెడీగా తీయడం జరుగుతుందండి. గ్రాఫిక్స్ వర్క్స్ దీనిలో చాలా అద్భుతంగా చిత్రీకరించడం మేము అందరూ నిశ్చయించుకున్నామండి. గ్రాఫిక్స్ వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో.